తుపాకీతో కొట్టినోడికి స్టెన్ గన్తో కొట్టేవాడికి మిషన్ గన్తో కొట్టేవాడికి మోటార్తో కొట్టేవాడికి మిస్సైల్తో సమాధానం చెప్పాలన్నటువంటి రూట్లో ఆల్రెడీ ఆత్మరక్షణ చర్యలు కాదు, ఎదురుదాడి చెయ్యండి అని సైన్యానికి గతంలోనే మోడీ ప్రభుత్వం రాగానే ఇచ్చేసింది. అంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే, అవతల వాళ్ళు కాల్పుల ఉల్లంఘన చేసి అంటే కాల్పులు చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ అధికారికి చెప్పాలి, అధికారి పై అధికారికి చెప్పాలి, ఆ పై అధికారి త్రివిధ దళాలకి సంబంధించినటువంటి హెడ్స్కి చెప్పాలి, వాళ్ళు ప్రభుత్వానికి హోంశాఖకి చెప్పాలి, హోంశాఖ ప్రభుత్వానికి చెప్పాలి, ప్రభుత్వం అప్పుడు ఆలోచిస్తుంది, పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడతామంటది. ఈలోపు అక్కడ వాడు కాలుస్తూనే ఉంటాడు, మన వాళ్ళు అక్కడి నుంచి దాక్కుంటూనే ఉండాలి. వాడు అది చూసి పగలబడి నవ్వుతా ఇంకా కాలుస్తూ ఉంటాడు. ఈలోపు మన పోస్టులు ధ్వంసం అయ్యాయి. అది వాడు విజయం కింద భావించేవాడు.